ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగంగా మారింది. ఇది వాస్తవం. గతంలో విద్యార్థులు నిరుద్యోగులు అనేక అవస్థలకు గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా 3వ తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు, హాస్టల్లో ఉండే విద్యార్థులకు 40% డైటు కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా గతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలంటే ఆ ప్రభుత్వానికి చేత కాలేదు. అదేవిధంగా 16 ప్రశ్నాపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. చదువుకుంటే ఉద్యోగం రాదు, మరి దొడ్డిదారులు కొంటే ఉద్యోగం వస్తుందనేటువంటి ఆ నమ్మకాన్ని నిరుద్యోగుల్లో కలిగించారు. కానీ వాటన్నిటిని కూడా తొలగించే విధంగా పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 7కు ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ప్రతి పరీక్షను కూడా సమర్థవంతంగా, పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించి వేగవంతంగా నిరుద్యోగులకు కొలువులిచ్చి వాళ్ళని ఉద్యోగులుగా చేయటం జరిగింది. కాబట్టి వీరి యొక్క పరిపాలన నిజంగా స్వర్ణయుగం. నిరుద్యోగులకు మరి చిరకాల వాంఛ జాబ్ క్యాలెండర్. గత ప్రభుత్వంలో మేము ఎన్నోసార్లు పోరాటాలు చేసిన జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల నిరుద్యోగుల డిమాండ్ ప్రకారం, అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం విద్యార్థులకు జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు తెచ్చారు. కాబట్టి డిసెంబర్ 18వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఇదే ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రిమండలికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు బైరు నాగరాజు, అదేవిధంగా రెడ్డి సీను, మరి పట్ల నాగరాజు, అదేవిధంగా క్రాంతి నిరుద్యోగ జేఏసీ క్రాంతి, అశోక్, ఇంకా భీమరావు నాయకు, మేమంతా కలిసి దాదాపు అందరం కూడా ముక్త కంఠంతో ఏకతాటిపైకి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతా సభను జరుపుతున్నాం. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి నిరుద్యోగులారా, డిసెంబర్ 18వ తారీఖున ఓయూ యుద్ధభూమి ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగే విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞతా సభను జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం.